బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో ఒక్కసారిగా మరోసారి వాతావరణం మారిపోయింది. ఇప్పటికే విజయవాడ భారీ వర్షాలు వరదలతో అల్లాడిపోయింది. ఇప్పుడు మరోసారి ఉన్నట్టుండి ఒక్కసారిగా విజయవాడలో వాతావరణం మారిపోయింది. నగరంలో మళ్ళీ వర్షం మొదలైంది. గంట సేపటి నుంచి మళ్ళీ భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే సింగ్ నగర్, చిట్టి నగర్, రెడ్డి కాలనీ, ఊర్మిళ నగర్లో వర్షపు నీరు ఇంకా నిలిచిపోయే ఉంది. అక్కడ కాలనీల్లో వరద పోకముందే మరోసారి వర్షం పడుతూ ఉండడంతో కాలనీ వాసుల్లో భయం వ్యక్తమవుతోంది, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వాసులకు భారీ వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు మరోసారి వర్షం పడుతున్న దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. విజయవాడ నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ఏంటి వరదలతో ఇప్పటికీ ఇంకా విజయవాడ తేరుకోలేదు, మరోసారి భారీ వర్షం కురుస్తోంది, ఏంటి విజయవాడలో పరిస్థితి? రోహిత్, విజయవాడ ప్రజలకి వర్షం అంటేనే భయం దడ పుట్టుతుంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి బుడమేరు వాగు ఉప్పొంగడంతో సింగ్ నగర్ కాలనీతో పాటు చిట్టి నగరు, బాలాజీ నగరు, రామేశ్వర్ నగరు ఈ ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో ఆ కాలనీలు మొత్తం జలదిబ్బంలో ఉండిపోయిన పరిస్థితి. భయం గుప్పెట్లు బిక్కుబిక్కుమంటూ తమ ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఈ వారం రోజుల పాటు గడిపినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా గత ఈ 2 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా జడివాన కురుస్తూ ఉంది విజయవాడ నగరంలో. ఒకవైపు కారు మేఘాలు మొత్తం కమ్మేసినటువంటి పరిస్థితి అయితే విజయవాడ నగరాన్ని కనిపిస్తుంది. ఎటు చూసినా సరే వర్షం కురుస్తూ ఉండడంతో కురుస్తుండడంతో పెద్ద ఎత్తున కూడా వర్షాలు పడేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు పెద్ద ఎత్తున కూడా పడేటువంటి ఈ వర్షాలకి వరద మరోసారి పొంగేటువంటి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించేటువంటి పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇచ్చేటువంటి వాతావరణ హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో ఆ హెచ్చరికలు పిడుగు లాంటి వార్త ఈ విజయవాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు పై ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షం అంటేనే భయపడేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. వర్ణదేవుడు కరుణించాలి, వరుణుడు కాపాడాలి. వర్ణదేవుడు ప్రకృతి ప్రకోపం నుంచి ఈ నగరవాసులంతా కూడా రిలీఫ్ కోరుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇవాళ వినాయక చవితి కావడంతో పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కరూ వినాయక చవితి ఉత్సవాలు చేసుకోవాలని ఆలోచించిన వారందరూ కూడా ఈ బుడమేరు తెచ్చినటువంటి వరద ప్రవాహం ఒక్కసారిగా ఈ ప్రాంత వాసులంతా కూడా వినాయక చవితి జరుపుకునే పరిస్థితి లేదు. అయితే పెద్ద ఎత్తున మనకు కనిపిస్తూ ఉన్న కనుచూపు మేర కనిపించేదంతా కూడా ఎడతెరిపి లేకుండా జడివాన పెద్ద ఎత్తున కుండపోతుగా కురిసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2 గంటల నుంచి ఇలాంటి వాతావరణ పరిస్థితి ఇక్కడ విజయవాడ నగరంలో కనిపించేటువంటి పరిస్థితి. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో మొన్నటి నుంచి ఊర్మిళ నగరు, అదేవిధంగా వైఎస్ఆర్ నగరు, సింగ్ నగర్ కాలనీ, బాలాజీపేట, ఇతర రామేశ్వర నగర్ లాంటి ప్రాంతాల్లో వర్షం పడ్డనే భయపడిపోతున్నారు. ఇప్పటికే కొత్తగా తేరుకుంటున్నారు. నిన్నటి రోజున వాతావరణం చూసినట్లయితే ఒకసారిగా ఎండాకాలం తలపించేలాగా, అంటే పెద్ద ఎత్తున సూర్యుడు కనిపించాడు. ఆ ఎండలకి ఎక్కడైతే మెట వేసినటువంటి బురద ఉందో ఎండిపోయేటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కానీ తాజాగా 2 గంటల క్రితం వరకు ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆకాశం అంతా కూడా సూర్యుని వెలుగులతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, సూర్యకాంతి వెదజల్లేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ 2 గంటల్లోనే వాతావరణ పరిస్థితి పూర్తిస్థాయి మారిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో నగరవాసుల్లో భయాందోళనమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా సహాయక చర్యలకు నిత్యావసర సరుకుల పంపిణీ కావచ్చు, లేకపోతే వారికి కావాల్సినటువంటి ఆహారం కావచ్చు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఈ వరద ప్రవాహం తగ్గడం, ఇంట్లో ఉన్నటువంటి వాటర్ ప్రవాహం కూడా బయటకు కొంత తగ్గినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ వ్యవస్థ ద్వారా పౌర సరఫరా శాఖ పంపిణీ చేస్తోంది. మరోవైపు ఉచిత ఈ వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే కూడా సంచార వాహనాల ద్వారా పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. 7 రకాలమైనటువంటి కూరగాయలు ఒక వెహికల్లో వేసుకొని ప్రాంతాల వారీగా, కాలనీల వారీగా ఆ ప్రాంతాలకి తీసుకెళ్ళి ఏ ఐటెం కొన్నా, అంటే కూరగాయలు ఏ కూరగాయ కొన్నా కేజీ 10 రూపాయలలాగా అమ్మేటువంటి పరిస్థితి ఉంది. 7 రకాలమైనటువంటి కూరగాయలతో కిట్టు 70 రూపాయలకే ఈ వరద ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం చూస్తుంటే కనీసం ఇప్పటిదాకా చూసాం
ఈ కనిపించేటువంటి కొండ అంటే ఈ కొండ పక్కన ఉన్న ప్రాంతం సింగనగర్ కాలనీ, ఆ కాలనీ అంతా కూడా వర్షం కమ్మేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఆ కొండ జడివాన కురుస్తుండడంతో కుండపోత వానలు కురిసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ నగర వాసులకు మాత్రం బుడమేరు చేసినటువంటి గాయం నుంచి మెల్లమెల్లగా తేరుకుంటున్నటువంటి సమయంలో ఈ వర్షం మాత్రం మరోసారి మళ్ళీ భయాన్ని పుట్టించింది. బుడమేరు వాగు ఎక్కడ ఉప్పొంగుతుందనేటువంటి భయం మాత్రం ప్రతి ఈ వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ నగరవాసుల్లో నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 3 గంటలు పడినటువంటి బుడమేరుకి ఎంతో కష్టపడి శ్రమించి 24 అవర్స్ అక్కడ పనిచేసి ఒకవైపు నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో పాటు అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా శ్రమిస్తూ మొన్నటి దాకా 2 గంటలు పూర్తి చేసినటువంటి నిన్నటి రోజునే 3వ గంట కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పై ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు, మరోవైపు ఎడతెరిపి లేకుండా విజయవాడలో కురుస్తున్నటువంటి వర్షాలు మరి ఎక్కడ ఈ మరోసారి గండి పడేటువంటి అవకాశం, మరోసారి గండి పడితే మరి మా పరిస్థితి ఏంది అని బతుకు జీవుడా అంటూ అరచేతిలో ప్రాణం పెట్టుకొని ఇక్కడ పట్టి బిగున తమ యొక్క అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ భగవంతుని కోరుకుంటున్నాను, వరుణదేవుడా సర్వం కోల్పోయిన ఉన్నాయా విజయవాడకి ఇప్పుడు? ఇప్పటికే రోహిత్ ఒకవైపు చెప్పారు, ప్రభుత్వ అధికారులు కూడా ఎప్పుడైనా సరే వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ గత 3 రోజుల క్రితమే హెచ్చరించడం జరిగింది. మరోసారి తుఫాను ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ సమయంలోనైనా తుఫాను మళ్ళీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అయితే దిగువ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే ఎఫెక్టెడ్ అయినటువంటి వారంతా కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉండాలనేసి హెచ్చరికలు జారీ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే నిన్నటి రోజున కావచ్చు, లేకపోతే మొన్నటి రోజున ఎండ కాస్తూ ఉండడంతో అందరూ అంటే ఇక్కడ బంధువుల ఇంటికి లేకపోతే ఇతర ప్రాంతాలకు పోయి తలదాచుకున్నటువంటి వారంతా కూడా ఇవాళ ఈ వినాయక చవితి కావడంతో ఇంటి దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనీసం ఇంట్లో ఉన్నటువంటి కాస్త క్లీనింగ్ అన్న చేసుకొని ఆ వినాయకుని పూజ చేసుకుంటే తమ విఘ్నాలు పోతాయి, తమకి మంచి జరుగుతుంది. భగవంతుడికి ఎక్కడైనా సరే ఏ శుభకార్యాలు జరిగినా ఆ వినాయక చవితికి వినాయకునికి మొదటి పూజ అందిస్తారు. కానీ ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఇప్పుడు ఉన్న ఈ వరద బాధితులంతా కూడా కనీసం పూజలు చేసుకునే పరిస్థితి, కానీ ఇంట్లో ఉన్నటువంటి కానీ ఈ బురదమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు పెద్ద ఎత్తున కూడా వినాయక చవితి నిర్వహించుకునేందుకు ప్రతి కాలనీలో, ప్రతి గల్లీలో ప్రతి ఒక్కరూ అంటే పైసా వసూలు చేసి మరి పెద్ద వినాయక విగ్రహాలు తెచ్చి ఎంతో ఉత్సాహంగా, ఆర్భాటంగా ఈ ఏడాది వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని భావించిన వారందరూ కూడా చాలా ఎఫెక్టెడ్ గా ఇప్పుడు కురిసే వర్షం పూడ్చివేతకి ఏదైనా ఆటంకం కలిగించే అవకాశం ఉందా? రోహిత్, ఇప్పటిదాకా బుడమేరుకు సంబంధించినటువంటి గన్లు పూడ్చివేత పూర్తిగా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 7 రోజుల నుంచి కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉన్నారు. మరోవైపు వర్షము ఆటంకం కలిగించేటువంటి పరిస్థితి అయినప్పటికీ దాన్ని అధిగమించి 2 గంటలు పూర్తి చేశారు. నిన్న సాయంకాలం 3వ గంట పూర్తి చేయడంతో ఈ బుడమేరుకు ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే చేసినటువంటి పనులు పైనుంచి ఒకవైపు వర్షం, మరోవైపు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చేసినటువంటి పనులు ఉన్నాయి. ఆ 3 గంటలు మరి తాత్కాలిక టెంపరవరీగా చేసి ఉన్నారు కాబట్టి అక్కడ పూర్తి స్థాయిగా మరి స్టాండర్డ్గా నిలబడగలుగుతాయా, లేదంటే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద ఆ యొక్క వరద ప్రవాహాన్ని తట్టుకొని 3 గంటల నిలబడగలుగుతాయా లేదనేటువంటి మాత్రం మీమాంసలు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు బుడమేరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వర్షం మాత్రం ఈ బుడమేరు సంబంధించినటువంటి వరద ప్రవాహం, మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం, ఇంకోవైపు ఆ వరుణుడు ఇప్పటికి కూడా ఈ ప్రాంత ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, వరదేవుడా మమ్మల్ని రక్షించు, ఈ ప్రాంతాల్లో ఇప్పటికైనా మేము వరద బట్టలతో నిలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కనీసం కనికరించి కాస్తంత రిలీఫ్ ఇవ్వాలని ఆ వరుణ దేవుడితో పాటు ఈరోజు ఆ వినాయకునికి మొక్కులకు వేడుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు పూర్తి స్థాయి సహాయక చర్యల్లో ప్రభుత్వము, స్వచ్ఛత సంస్థలు ముందుకొచ్చి
యొక్క సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. బుడమేరు ప్రాజెక్టు బుడమేరు ఉప్పొంగడంతో ఆ భయం మళ్ళీ ఒకసారి ఈ విజయవాడ ప్రజలకి పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్షం వరుణుడు కరుణించి కాస్త తగ్గుముఖం పట్టి తమకు రిలీఫ్ ఇవ్వాలని ఆ యొక్క వరుణ దేవుడిని కోరుకునేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఒకటే అధికార యంత్రాంగం చెప్తా ఉన్నారు, పెద్ద ఎత్తున వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నవారు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు రండి. పూర్తిగా అక్కడ మెరుగైనటువంటి అవకాశం అంటే అక్కడ వరద ప్రభావం తగ్గడము, రిలీఫ్ అక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు జరిగేదాకా, లేకపోతే రిలీఫ్ దొరికే వరకు మరి పాత అంటే ఈ వరదతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇంకా కాలువలు తలపించేటువంటి వర్షపు నీరు ఇంకా నిలబడి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా సహాయక చర్యలు పూర్తి అయ్యేంత వరకు కానీ, లేకపోతే అక్కడ క్లీనింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దని అధికారులు ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా రోజు కురుస్తున్నటువంటి వర్షాలు అంటే పగలంతా కూడా ప్రశాంతంగా కనిపించిన వాతావరణం ఉన్నప్పటికీ రాత్రి ఒక్కసారిగా మారిపోతుంది. వర్షం పడితే చారు ఈ సంజీవ్ నగర్ ఇక్కడ ఉన్నటువంటి సింగ్ నగర్ కాలనీ వాసులకు మాత్రం బుడమేరు మళ్ళీ భయపెట్టేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోహిత్, రాడి హుసేన్, విజయవాడలో ఒక్కసారిగా ఉన్నటువంటి వాతావరణం మారిపోయింది. నగరంలో మళ్ళీ జడివాన మొదలైంది. 2 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే సింగ్ నగర్, చిట్టినగర్, రెడ్డి కాలనీ, ఊర్మిళ నగర్లో వర్షపు నీరు అలాగే ఉంది. కాలనీలో వరద పోకముందే మరోసారి వర్షం పడుతుండటంతో అక్కడ కాలనీ వాసుల్లో ఆందోళన మొదలైంది. బెజవాడ వాసులకు వర్షం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.